అసలు మొదట పాటను రాసింది ఎవరు సినిమాలో అనేది ఒక డౌట్. మొట్టమొదట పాట రాసినటువంటి కవి చందాల కేశవదాసు. నేను కొడుక్కి ఎలాగ విషయం తాగించేది అని ఆవిడ పరితాప భారము భరిస్తూ వాళ్ళు నటించడమే కాకుండా చాలా అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. భలే మంచి చౌకబైరము ఇది సమయము మించినను దొరకదు త్వరంగొనడు సృజనులు అని ఆ సాహిత్యంలో ఉండేటువంటి భావాన్ని ఎంజాయ్ చేస్తే సంగీతంతో పాటు ఇంకా ఆనందంగా ఉంటుంది. జయకుమార్ గారు, తెలుగు సినిమాకి పాటకి విడదీయలేని సంబంధం ఉంది. సినిమాల్లో పాట యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే మనం ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, అసలు మొదట పాటను రాసింది ఎవరు సినిమాలో అనేది ఒక డౌట్. భలే ప్రశ్న అడిగారు. మనం పాట వింటాం, పాట ఆనందిస్తాము, పాటల జూక్ బాక్స్ పెట్టుకొని హాయిగా నిద్రపోతాము. ఆ పాట ఆ మెలోడీని ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తాను తప్పిస్తే ఆ పాట రాసింది ఎవరు అనేటువంటి ఆలోచించే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇప్పుడు మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు విని ఆనందించాం, ఆత్రేయ గారి పాటలు విని ఆనందించాం, అన్నీ తర్వాత చాలామంది కవుల పాటలు విని ఆనందించాం. కానీ ఆ సంగీతం ఎవరు చేశారు, పాడింది ఎవరు, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇదే ఎక్కువ ఆలోచిస్తాం. ఓకే. అసలు పాట ఆద్యుడు ఎవరంటే పాట రాసిన వాళ్ళు, కవి, పాట రాసిన కవి. మొట్టమొదట పాట రాసినటువంటి కవి చందాల కేశవదాసు. ఓకే. చందాల కేశవదాసు అని ఆయన రాశాడు మొట్టమొదటి పాట. సినిమా ఇది భక్త ప్రహ్లాద సినిమాలో. ఓకే. భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడు కొడుకైనటువంటి ప్రహ్లాదుని చంపేయమని భార్యకే విషయం ఇస్తాడు. ఆ విషయం ఇచ్చి తాగించమంటాడు. అప్పుడు ఆ పాట అన్నమాట. ఆ పాట పాడుతూ ఆవిడ నేను కొడుక్కి ఎలాగ విషయం తాగించేది అని ఆవిడ పరితాప భారము భరిస్తూ ఆవిడ పాడినటువంటి పాట అన్నమాట. ఈ వేషం వేసింది సురభి కమలాబాయి. అప్పుడు నాటకాల్లో చాలా, అప్పుడు నాటకమే కదా, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ నాటకమే. ఆ నాటకాల్లో, ఆ నాటక సంస్థల్లో సురభి వాళ్ళ కంపెనీ అద్భుతమైనటువంటి నాటకాలు ఆడేది. ఆ నాటకాల్లో నుంచి ఆర్టిస్టులు తెచ్చి సినిమాలు తీసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు నటించడమే కాకుండా చాలా అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. అప్పుడు ప్రహ్లాదులు తల్లి వేషం సురభి కమలాబాయి వేసిందనమాట. ఆవిడ పాడేటటువంటి పాట టెక్స్ట్ వినండి. పరితాప భారం వరియంపతరమా కటకట విధినెట్లు గడువంగ జాలదు పతి ఆజ్ఞను మీరగలనా పుత్రుని కాపాడగలనా. పతి ఆజ్ఞను మీరగలనా, పుత్రుని కాపాడగలనా. భర్త చెప్పిన మాట వినాలి భార్య అప్పట్లో. సో ఆయన చెప్పిన మాట వినాలి. అయినా పుత్రుని కాపాడగలమా, ఈ విషము నేనెట్లు త్రావింపగలను, ఈ విషము నేనెట్లు త్రావింపగలను, ధర్మము కాపాడుదునా తనయుని కావగలనా అనేటటువంటి పాట అన్నమాట. టెక్స్ట్ ఇది మొదట రాసింది చందాల కేశవదాసు. అందులో హిరణ్యకశిపుడి వేషం వేసింది మునిపల్లి సుబ్బయ్య గారు. ఆ భక్త ప్రహ్లాద సినిమాలో మొట్టమొదట పాట రాసినటువంటి ఆద్యుడు చందాల కేశవదాసు. తర్వాత శ్రీకృష్ణ తులాభారంలో ఒక ఫేమస్ సాంగ్ ఉంది. భలే మంచి చౌకబైరము ఇది సమయము మించినను దొరకదు త్వరంగొనడు సృజనులు అని నారదుడు శ్రీకృష్ణుడిని అమ్మేస్తూ పాట పాడతాడు బజార్లోకి తీసుకొచ్చి. చాలా ఫేమస్ అది, మన సినిమాల్లో కూడా పెట్టారు అది. సో నాటకాల నుంచి వచ్చినటువంటి పాట అన్నమాట. ఈ పాట రాసింది కూడా చందాల కేశవదాస్ గారి. సో సినిమా పాటకి ఆద్యుడు చందాల కేశవదాస్ గారు. సో ఆయన మొట్టమొదటి పాట సాహిత్యంతో ప్రభావితమయ్యి ఎంతోమంది కవులు, సీనియర్ సముద్రాల గారు, మల్లాద రామకృష్ణ శాస్త్రి గారు, ఇంకా చాలామంది కవులు ఆయన పాట సాహిత్యాన్ని చదువుకుని ప్రభావితమయ్యి చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అసలు ఆ
ఆ పాటలో ఉండేటటువంటి ఆ సాహిత్యంలో ఉండేటువంటి భావాన్ని ఎంజాయ్ చేస్తే సంగీతంతో పాటు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ ఏదైనా భావం ప్రధానం కదా. అవును. సో అటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని అందించినటువంటి ఎందరో కవులకి ఆద్యుడు చందాలు కేశవదాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్